హైదరాబాద్ నగరం నుండి మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రాబోతోందా? రెండు ఐటీ రాజధానుల మధ్య సెమీ హై స్పీడ్ ట్రైన్ పట్టాలెక్కబోతుందా? హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే వారికి ఎంత సమయం ఆదా కానుంది? దక్షిణ మధ్య రైల్వే పంపిన ప్రతిపాదనలేంటి? వాచ్ ది స్టోరీ. దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. జెట్ స్పీడ్ వేగంతో దూసుకువెళ్తూ ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానం చేరేలా చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లోపు దేశవ్యాప్తంగా 75 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఆ దిశగా జెట్ స్పీడ్ వేగంతో అడుగులు వేస్తోంది రైల్వే శాఖ. ఇందులో భాగంగా అన్ని రైల్వేల పరిధిలో కనీసం 3 నుంచి 4 వందే భారత్ రైళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జనవరి 15న సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్ పట్టాలెక్కగా ఈ నెల 8న సికింద్రాబాద్, తిరుపతి మార్గంలో మరో వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే తాజాగా కాచిగూడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు మరో వందే భారత్ రైలును ప్రవేశపెట్టే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కాచిగూడ మీదుగా బెంగళూరుకు ప్రతిరోజు 7 ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వీకెండ్ రోజుల్లో 1-2 స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అయినప్పటికీ ఈ రైళ్లలో సీట్లు దొరకడం గగనమైపోతోంది. దీనికి తోడు 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు చేరుకోవడానికి 11 గంటలకు పైగా సమయం పడుతోంది. దీంతో తక్కువ సమయంలోనే బెంగళూరుకు చేరుకునేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచించింది. ఐటీ రాజధానులుగా ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్, బెంగళూరు మధ్య వచ్చే వందే భారత్ రైలు ఎంతో మందికి ఉపయోగపడనుంది. రెండు రాజధానులు మరింత అభివృద్ధి చెందుతాయని కేంద్రం భావిస్తోంది. అందుకే కొత్త వందే భారత్ రైలును కాచిగూడ, బెంగళూరు మధ్య నడపాలని కేంద్రం భావిస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ రైలుకు కేవలం 4 స్టేషన్లలో మాత్రమే స్టాప్లు ఉన్నట్లు తెలుస్తోంది. సేడం, రాయచూర్, గుంతకల్, సత్యసాయి, ప్రశాంత్ నగర్లో మాత్రమే హాల్టింగ్ కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 11 గంటలకు పైగా సమయం పడుతుండగా అదే వందే రైల్లో కేవలం 7 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మూడో వందే భారత్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుమలకు నడుస్తున్న 2 వందే భారత్ రైళ్లలో 100% ఆక్యుపెన్సీతో నడుస్తుండటంతో తాజాగా హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రతిపాదనలు పంపిన రైలుకు కూడా అంతే లెవెల్లో డిమాండ్ ఉంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. అన్ని అనుకూలిస్తే మరో నెల రోజుల్లోనే హైదరాబాద్ నుంచి 3వ వందే భారత్ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైతే ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీసే కాదు, అందరికీ ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ప్రారంభమైనటువంటి వందే భారత్ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో నడుస్తుండడంతో 3వ వందే భారత్ రైలు పట్టాలెక్కించడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖకు ఒక ప్రతిపాదనలు పంపింది. 3వ వందే భారత్ను కాచిగూడ నుండి బెంగళూరుకి నడిపించడంలో భాగంగా 7 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుందని కూడా చెప్తున్నారు. దీని ద్వారా ఐటీ కారిడార్లో ఉన్నటువంటి ఉద్యోగులైన ఈ బెంగళూరు, హైదరాబాద్ లాంటి 2 రాజధానుల్లో అభివృద్ధితో పాటు తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ నుంచి తిరుపతి కూడా ఈ 2 వందే భారత్లు తక్కువ సమయంలో వెళ్తుండడం, 100% ఆక్యుపెన్సీతో నడుస్తుండడంతో 3వ వందే భారత్ రైలు మీద ఎన్నో అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇది వచ్చే నెల రోజుల వ్యవధిలోనే పట్టాలెక్కించేందుకైతే రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ గజానంతో నారాజ్, HM టీవీ, హైదరాబాద్.